అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, పాప శాప దోషములను బాపి నిత్య జీవము పూజలు పాల్గొనగా తరలిరండి దైవజనమా, ప్రభువు పిలుచుచున్నాడు. కదలిరండి క్రీస్తు సంగమా, ప్రభువు వేచియున్నాడు. తరలిరండి దైవజనమా, ప్రభువు పిలుచుచున్నాడు. కదలిరండి క్రీస్తు సంగమా, ప్రభువు వేచియున్నాడు. అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా. మృత్యులోక తరంగములు నాపైకి ఎగిసెను, అధోలోక ప్రవాహములు నన్ను చుట్టుముట్టెను. నా ఆపదలో నేను ప్రభువునకు మొరపెట్టితిని, అతడు తన పవిత్ర దేవలము నుండి నా వేడుకోలును ఆలించెను. ఒక పూజ బలిని ప్రత్యేకముగా మన గురునిలయ నిర్మాణము కొరకు ప్రత్యేకముగా అర్పిస్తూ ఉన్నాను. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు శ్రీ సభ అందిస్తున్నటువంటి పునీతులు పునీత విన్సెంట్ ఫెర్రర్. ఈ పునీతులు స్పెయిన్ దేశానికి చెందినటువంటి వారు. ఒక గురువు ఫాదర్గా ఈ వ్యక్తి ఉన్నాడు. తను బాగా చదువుకున్న ఒక మంచి కుటుంబంలో జన్మించారు. తర్వాత మంచి చదువు చదివాడు. ఎట్లా అంటే తత్వశాస్త్రాన్ని బోధించే వ్యక్తిగా కూడా అతడు ఉన్నాడు. అదే విధముగా ఒక మంచి గురువు అయి దేవుని సేవలో అదే ఆ రాజ్యంలోని కూడా ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇతను. ఈ విన్సెంట్ గారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఆయన ప్రసంగాలు బాగా ఇస్తాడు. ఆయన ప్రసంగాలు వినడానికి కొన్ని వేల మంది, లక్షల మంది వస్తూ ఉండడం వలన చర్చిలు సరిపోక ఎక్కడైతే పెద్ద పెద్ద గ్రౌండ్లు ఉంటాయో, లేదనంటే పెద్ద పెద్ద 4 రోడ్ల కూడలి అట్లాంటి స్థలాల్లోని ఆయన పరిచర్య చేస్తూ ఉండేవాడు. ఆయన ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి వెళ్తూ ఉన్నప్పుడు 10,000 మందికి ఎప్పుడూ తగ్గలేదంట. అంతమంది జనం ఆయనతో ఎప్పుడు కూడా ఉండేవాళ్ళంట. అంత గొప్ప ప్రసంగికుడు ఆయన. ఆయన ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఒక దేవుడిచ్చిన ఒక గొప్ప అద్భుతమైన ఒక వరం ఏంటయ్యానంటే, వేరే వేరే దేశాల నుంచి ఈయన భాష అర్థం కాని వాళ్ళు వస్తారు కాబట్టి ఈయన ప్రసంగం తన భాషలో చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ వాళ్ళ భాషలో వినేవాళ్ళు అనమాట. అట్లాంటి ఒక గొప్ప వరాన్ని దేవుడు పునీత విన్సెంట్ గారికి అనుగ్రహించాడు. అదే విధముగా ఆయన క్రీస్తు శ్రమల గురించి ప్రసంగం చెప్తూ ఉంటే ప్రజలందరూ కూడా బోరున విలపించేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, గట్టిగా రోధించేవాళ్ళు. అంత గొప్పగా ఆయన ప్రసంగాలు చేస్తూ ఉండేవారు. అదే విధముగా ఆయన ప్రసంగాలు ఒకే చోట కాకుండా చాలా చోట్ల స్పెయిన్లోని, ఇటలీలోని ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా తిరిగి ప్రసంగాలు చెప్తూ ఉండేవారు. ఇంత గొప్ప పునీతుడు కొన్ని సంవత్సరాలకు ఆయన ఆ రాజ్యంలోనే. అదేవిధముగా శ్రీసభలో ఆ రోజుల్లో చాలామంది వ్యతిరేకంగా ఉండేవారు. ఈయన ప్రసంగాలు విని ఆ శ్రీసభ వ్యతిరేకులు కూడా మళ్ళీ శ్రీసభలోనికి తిరిగి వచ్చారు. ఈయన ప్రసంగాలు విని దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా మళ్ళీ నమ్మి కథోలిక విశ్వాసంలోకి వచ్చారు. ఈయన ప్రసంగాలు విని ఎంతోమంది కఠినాత్మలు కూడా మారారు, పాపము నుంచి విడుదల పొందారు.
ఆయన ప్రసంగం విని స్పెయిన్ దేశంలో మాత్రమే దగ్గరగా 25,000 మంది ఒకేసారి జ్ఞానస్నానం స్వీకరించారు. అంత గొప్ప పునీతుడు ఈ యొక్క పునీత విన్సెంట్ ఫెర్రర్. కనుక ఈ పునీతుడిని జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని రోజులకి ఆయన తన 60 వయస్సు వచ్చిన తర్వాత ఆయన మరణించడం జరిగింది. ఆ అంత గొప్ప పునీతుని ఈరోజు మనకి అనుగ్రహించినందుకు ప్రభునికి వందనములు చెప్తూ పునీత విన్సెంట్ ఫెర్రర్ గారి ప్రార్థన సహాయం మనకి ఎల్లప్పుడూ ఉండాలని మన కుటుంబాలను ఆ పునీతుని కూడా అర్పిస్తూ ప్రార్థన చేస్తాం. ఈ పూజ బలిలో యోగ్యముగా పాల్గొనడానికి మనం చేసిన తప్పులకై పాప మన్నింపు కోరుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి మా ప్రార్థనలను ఆలకింపము. నీవు కృప చూపనిచో నీ నుండి మేము నీ అనుగ్రహ సహాయమును పొందలేము. కావున నీవు మాపై కనికరించి మా హృదయములను సన్మార్గములో నడిపింపుము. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నేను తోలుకొని పోవు వారిని నమ్మి వధ్యస్థానమునకు వెళ్ళు గొర్రెపిల్ల వలె నుంటిని. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. నా విరోధులు నా మీద పన్ను కుట్రలను ప్రభు నాకు తెలియజేసెను. నా మట్టుకు నేను తనను తోలుకొని పోవు వారిని నమ్మి వధ్యస్థానమునకు వెళ్ళి గొర్రెపిల్ల వలె నుంటిని. వారు నాపై కుట్రలు పన్నుచున్నారని నాకు తెలియదు. నా విరోధులు పుష్టిగా ఉన్నప్పుడే చెట్టును నరికివేయుదుము, ఇతనిని నరలోకము నుండి తుడిచిపెట్టుదము, ఇక ఇతని పేరు కూడా వినిపింపకూడదని పలికిరి. నేనిట్లా మనవి చేసి తిని, సర్వశక్తిమంతుడివైన ప్రభు, నీవు న్యాయమును తప్పని న్యాయాధిపతివి, నరుల హృదయమును మనసును పరిశీలించు వాడవు. నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించి తిని, నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ఇది ప్రభుని వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ. ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను ఎన్నాడు శత్రువుల నుండి నన్ను రక్షింపుము. లేదని వారి సింహము వలె నన్ను ఖండించుడుగల చీల్చివేయుదురు. వారు నన్ను ఎత్తుకొని పోవుదురు. అప్పుడు నన్ను ఎవరు రక్షింపగలరు? అందరూ. ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుకొనుచున్నాను. ప్రభు, నీవు సకల జాతులకు తీర్పు తీర్తువు. నా నీతికి నీ మంచితనమునకు తగినట్లుగా నాకు తీర్పు చెప్పుము. హృదయములను పరిశీలించి నీతిగల దేవా, దుష్టుల దౌర్జన్యమును తుదముట్టింపుము, నీతిమంతులను బహుకరింపుము. నీవు నీతిమంతుడవైన దేవుడవు, నరుల ఆలోచనలు కోరికలను పరిశీలించు వాడవు. అందరూ. ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుకొనుచున్నాను. దేవుడు నన్ను డాలువలే కాపాడును, అతడు సజ్జనులను రక్షించును. దేవుడు నీతిమంతుడైన న్యాయాధిపతి, అతడు పాపును నెల్లా శిక్షింపును. అందరూ. ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుకొనుచున్నాను. సువిశేషమునకు ముందు వచనము.
దుష్టుడు చనిపోవుట వలన నాకు సంతుష్టి కలగదు. దుష్టుడు తన మార్గం నుండి వెనుకకు మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. ప్రభు మీతో ఉందరుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము అధ్యాయము 7 పవిత్ర వచనములు 40 నుండి. యోహాను స్వార్త 7వ అధ్యాయము 40వ వచనము నుండి. ఆ కాలములో యేసు పలుకులు విని జనసమూహములోని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు, మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకొనిది. కానీ కొందరు క్రీస్తు గలిలియా నుండి రాడు గదా, దావీదు వంశము నుండి, దావీదు గ్రామముకు బెత్లెహేము నుండి క్రీస్తు అవతరించునని లేఖనము చెప్పుటలేదా అని చెప్పుకొనిది. ఇట్లు ఆయనను గూర్చి జనసమూహములో భేదాభిప్రాయములు కలిగెను. కొందరు ఆయనను పట్టుకొనదలచిరి, కానీ ఎవడునూ ఆయనపై చేయి వేయలేదు. అధికారులు ప్రధాన అర్చకుల యొద్దకు, పరిసయ్యుల యొద్దకు తిరిగి రాగా, మీరు ఆయనను ఎందుకు పట్టుకొని రాలేదు అని వారు ప్రశ్నించిరి. అందుకు ఆ బండ్రోతులు, ఆయన వలె ఎవడునూ ఎన్నడూనూ మాట్లాడలేదు అని సమాధానమిచ్చిరి. అది విని పరిసయ్యులు వారితో, మీరు కూడా మోసపోయితిరా? అధికారులలో కానీ పరిసయ్యులలో కానీ ఎవడునూ ఆయనను విశ్వసించలేదే. ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు కనుక వీరు శాపగ్రస్తులు అని పలికిరి. అంతకు మునుపు ఆయన యొద్దకు వెళ్ళిన నికోదేము అని వారిలో ఒకడు, అతడు మన ధర్మశాస్త్రము ప్రకారము మొదట ఒక వ్యక్తి చెప్పినది ఆలకింపక, అతడు ఏమి చేయనది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించాను. అందుకు వారు, నీవును గలిలియుడవా? గలిలియా నుండి ఏ ప్రవక్తయు రాడు, పరిశీలించి చూడము అని సమాధానమిచ్చిరి. అంతటా అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. ఇది క్రీస్తుని సువిశేషము. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయ్యా కృపతో నేడు, దీవించుమయ్యా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపిదైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, మమ్ము కరుణతో చూచి కానుకలను స్వీకరింపము. మా మనసులు క్రమము తప్పి సంచరించుచున్నను మా చేతుల మీదుగా ఈ అర్పణములను అందుకొనుచున్న నీకు వందనములు. కనికరించి మా మనసులను క్రమబద్ధము చేయమని విజ్ఞాపన చేయుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనసులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహూకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మా మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి అందే మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతులతోనూ ఏకమై నిరతము మేము నీ స్తుతిగానమును చేయుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడి శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమున నీ భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుతమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల యొక్క మరియ మాతతోను, ఆమె భర్తకు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత విన్సెంట్ ఫెర్రర్ గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును కాక. ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థన జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము.
శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనందరము ధన్యులము. క్రీస్తుని ఆత్మా, క్రీస్తుని శరీరమా, అశ్విని వాళ్ళ యొక్క గృహంలో ఈరోజు దీక్ష సోదరులందరికీ కూడా అందరూ కూడా శైలన్ వారి యొక్క గృహంలోనికి రావాల్సి. ఓ ప్రభువా, పవిత్రమైన నీ వరముల ద్వారా మమ్ము శుద్ధి చేయమని ప్రార్థించుచున్నాము. వాటి ప్రభావముతో మా దోషములన్నింటి నుండి మమ్ము విముక్తులను గావింపము. నీకు ప్రీతి పాత్రములైన వారిగా మమ్ము తీర్చిదిద్దుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. శిరమును వంచి ఆశీర్వచనము స్వీకరింపము. ఓ ప్రభువా, రానున్న పవిత్ర కార్యములకై నిరీక్షించుచున్న నీ ప్రజలను దయతో వీక్షింపము. వారికి నీ అమృత వరములను హేరాళముగా దయచేయము. ఆధ్యాత్మిక సహాయము కొరకు వేచి ఉన్న వారిని అభౌతిక నిత్యానందము వైపు నడిపింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మేము దీవించి భద్రముగా కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో జీవించండి. వ్యక్తిగత అవసరం ఫలింపజేయమని పరలోకమున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు